ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత బోధనలో మనము దేవుని వాగ్దానం ఆలస్యమైనప్పుడు సారాయి ఓపిక నశించి ఏ విధంగా తొందరపడిందో, ఆ తొందరపాటు నిర్ణయానికి అబ్రహాము ఎలా లొంగిపోయాడో ధ్యానించాం. ఈరోజు మనము దానికి కొనసాగింపుగా ఆదికాండము 16వ అధ్యాయము 3 మరియు 4 వచనాల్లోనికి ప్రవేశిస్తున్నాము. మానవుడు దేవుని సమయం కంటే ముందే వెళ్ళి సొంత ప్రణాళికలతో ఒక కార్యాన్ని సాధించినప్పుడు ఆ విజయము ఆశీర్వాదాన్ని తెస్తుందా లేక ఊహించిన తుఫానును తెస్తుందా అనేది ఈ భాగంలో మనం చూడబోతున్నాం. మన దైనందిన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం ఆశించినది దక్కగానే ప్రార్థన ఆలస్యమైన నా తెలివితేటలతో కార్యాన్ని సాధించాను అని సంతోషపడతాం. కానీ దేవుని చిత్తం లేకుండా దొరికిన ఆ తాత్కాలిక విజయం మన ప్రశాంతతను ఎలా దూరం చేస్తుందో, మన హృదయాలలోకి ఎలాంటి అపవిత్రమైన గర్వాన్ని తీసుకొస్తుందో ఈ రోజు లేఖనం మనకు హెచ్చరిస్తుంది. ఈ అద్భుతమైన వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఆ పరమతండ్రి నడిపింపును వేడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనాలు. గత భాగంలో మానవ తొందరపాటును గూర్చి మేము నేర్చుకున్నాము. ఈరోజు 3-4 వచనాల ద్వారా లోక పద్ధతులలో విజయాలు పొందితే ఎలాంటి అశాంతిని, అహంకారాన్ని పుట్టిస్తాయో మేము గ్రహించేలా చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీ ఆత్మతో కదిలించండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ జీవపు మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండము 16వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన సారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయిను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అబ్రహాము కనాను దేశంలో 10 సంవత్సరాలు కాపురమున్న తర్వాత 10 సంవత్సరాలు ఇది చిన్న విషయం కాదు. అబ్రహాము తన 75వ ఏట దేవుని పిలుపు నమ్మి తన స్వదేశాన్ని విడిచి కనానుకు వచ్చాడు. అప్పుడు అతనికి ఆ రోజే వాగ్దానం చేశాడు. కానీ 10 సంవత్సరాల సుదీర్ఘకాలం గడిచినా సారాయి గర్భం తెరవబడలేదు. ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాల పాటు ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకే ఆశ, ఈ రోజైనా నా గర్భం ఫలించకపోతుందా అని. కానీ ప్రతి నెల ఆమెకు నిరాశే మిగిలింది. 10 ఏళ్ల పాటు సమాజం నుండి ఎదురైన అవమానాలు, గుసగుసలు ఆమె ఓపికను పూర్తిగా చంపేశాయి. అందుకే ఆ 10 ఏళ్ల అలసటలో నుండి సారాయి తన దాసి అయిన హాగరును అబ్రహాము చేతిలో పెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక రహస్యం ఉంది. ఆమె ఐగుప్తీయురాలైన దాసి. అబ్రహాము సారాయిలు గతంలో కరువు వచ్చినప్పుడు దేవుని అడగకుండా ఐగుప్తునకు వెళ్ళినప్పుడు అక్కడ సంపాదించుకున్న ఆస్తే ఈ హాగరు. గతంలో చేసిన పొరపాటు యొక్క పర్యవసానము 10 సంవత్సరాల తర్వాత వారి జీవితాలలో ఎంత పెద్ద సమస్యగా మారబోతుందో చూడండి. మానవుడు దేవుని చిత్తాన్ని కాదని లోకము వైపు వెళ్ళి సంపాదించుకునే ఏ విషయమైనా భవిష్యత్తులో మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ముళ్ళుగా మారుతుంది. 4వ వచనంలో రాయబడినట్టు అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యను. మానవ ప్రణాళిక ఫలించింది. సారాయి అనుకున్న కార్యం జరిగిపోయింది. హాగరు గర్భం ధరించింది. అబ్రహాము ఇంటిలో అంతవరకు లేని ఒక శుభవార్త వినబడింది. లోకరీత్యా చూస్తే ఇది ఒక గొప్ప విజయంలా కనిపిస్తుంది. బహుశా సారాయికి అబ్రహాంకి కూడా మొదటి క్షణంలో హమ్మయ్య, ఎలాగోలా మన సమస్య తీరిపోయింది, వారసుడు రాబోతున్నాడు అని సంతోషపడి ఉండవచ్చు. కానీ దేవుని చిత్తం లేకుండా మానవ ప్రయత్నంతో వచ్చే విజయాలు ఎల్లప్పుడూ తమతో పాటు సమస్యలను కూడా తీసుకువస్తాయి. వాక్యంలో మనకి వెంటనే చెప్తుంది, తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ మొత్తం మారిపోయింది. అంతవరకు అనుకువగా లోబడి ఉన్న దాసి హాగరు హృదయంలోనికి ఒక్కసారిగా గర్వం ప్రవేశించింది. తాను గర్భవతి నయ్యానని తెలియగానే తన యజమానురాలైన సారాయిని తృణీకరించడం, హేళనగా తక్కువగా చూడడం ప్రారంభించింది. హాగరు చూపుల్లో, మాటల్లో గర్వం స్పష్టంగా కనిపించింది. బహుశా ఆమె మనస్సులో ఇలా అనుకుని ఉండొచ్చు, నువ్వు యజమానురాలివి కావచ్చు, కానీ దేవుడు నిన్ను శపించాడు, నీ గర్భాన్ని మూసేశాడు. అబ్రహాము వంశాన్ని నిలబెట్టే శక్తి నాకే ఉంది.
అని సారాయిని చూసి నవ్వి ఉండవచ్చు. 10 ఏళ్లుగా సమాజం నుండి అవమానాలు భరించిన సారాయికి ఇప్పుడు తన సొంత ఇంట్లోనే తన దాసి నుండి అంతకంటే ఘోరమైన అవమానం ఎదురైంది. ఎంతో ప్రేమతో నెమ్మదితో ఉండవలసిన ఆ గృహము ఒక్కసారిగా నిందలు, అసూయ, కోపము, కన్నీళ్లతో ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అబ్రహాము, సారాయిలు ఈ పొరపాటు చేశారు. హాగరు గర్భవతి అయింది. కానీ వెంటనే ఆ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఒకప్పుడు విధేయత చూపిన దాసి ఇప్పుడు తన యజమానురాలైన సారాయిని తక్కువగా చూడటం మొదలుపెట్టింది. అబ్రహాము ఇంట్లో ఉన్న నెమ్మది ఒక్కసారిగా మాయమైపోయింది. సారాయి చేసిన తొందరపాటు నిర్ణయం ఆమె జీవితంలోనికి ఊహించని పెద్ద తుఫానును తీసుకొచ్చింది. మనం తొందరపడి పొందుకునే ఆశీర్వాదం చివరికి భారంగా మారుతుంది. దేవుడు ఇవ్వని దానిని మనం బలవంతంగా తెచ్చుకుంటే అది మనకి అశాంతిని తీసుకువస్తుంది. హాగరు గర్భం దాల్చడం అనేది దేవుని చిత్తం కాదు, అది మానవ ప్రయత్నం. అడ్డదారులు ఎప్పుడూ అసలైన ఆనందాన్ని ఇవ్వవు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 21-23లో చూసినట్లయితే, భూమిని వణికించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేమనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకు రాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. హాగరు జీవితంలో ఇదే జరిగింది. దేవుని క్రమమును దాటి ఎప్పుడైతే ఒక మానవుడు హెచ్చింపబడతాడో అక్కడ అల్లరి, అసూయ ప్రవేశిస్తాయి. హాగరు తన గర్భఫలము దేవుని కృప వల్ల వచ్చింది కాదని, తన సొంత గొప్పతనము అని గర్వించినందుకే ఆ కుటుంబంలో ప్రశాంతత నశించింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం దాటి మనం సాధించే ఏ విజయమైనా మనకు శాపంగా మారుతుంది. మీ సొంత ప్రణాళికల ద్వారా మీకు ఏదైనా లాభం చేకూరినప్పుడు సంతోషపడకండి. దాని వెనుక సాతాను దాచి ఉంచిన అశాంతి అనే ముళ్ళు ఉందేమో ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకోండి. దేవుడు మీకు ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినప్పుడు లేదా ఇతరుల కంటే మిమ్మల్ని హెచ్చించినప్పుడు హాగరు వలె ఇతరులను తృణీకరించకండి. సమస్తము దేవుని కృప అని నమ్మి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండండి. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా దేవుడు ఇచ్చిన మాట మారదు. నిబ్బరమైన మనస్సుతో దేవుని పరిపూర్ణ సమయం కొరకు కనిపెడదాం. ఈ రోజే మన తొందరపాటు నిర్ణయాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, నా సొంత తెలివితో వచ్చే విజయాలు నాకు వద్దు, నీ చిత్తానుసారమైన ఆశీర్వాదాల కోసమే నేను వేచి ఉంటాను అని మన హృదయాలను ఆయనకు సమర్పిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోట్లాది స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలంలో మా ఆలోచనల ద్వారా, మా నోటి మాటల ద్వారా, మా క్రియల ద్వారా మీకు విరోధముగా చేసిన ప్రతి పొరపాటును, పాపమును మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నాం. మాకు ప్రతిరోజు మీ వాక్యమును చదివి లోతుగా అర్థం చేసుకునే దైవిక జ్ఞానమును, వివేచనను దయచేయండి. మా జీవితంలో మాకు ఎదురయ్యే అనారోగ్యముల నుండి, కంటికి కనబడని ప్రమాదాల నుండి, సాతాను కల్పించే సమస్త కీడుల నుండి మీ దైవిక కాపుదలను, భద్రతను మాకు అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు పేరు పేరున దర్శించమని బ్రతిమాలుకొనుచున్నాము. మాకు ప్రార్థనా అవసరాలు పంపిన నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. వారి కన్నీటిని, బాధను మీరు చూస్తున్నారు. అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆర్థిక విడుదలను దయచేయండి. అనారోగ్యాలతో, బలహీనతలతో బాధపడుతున్న వారిని నీ స్వస్థత హస్తంతో ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా కుటుంబాలలో మీ దైవిక సమాధానాన్ని, ప్రేమానురాగాలను కుమ్మరించండి. మా సమస్త విన్నపాలను, ప్రార్థనలను నీ పాదాల చెంత సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.